యేసుక్రీస్తు నామంలో కారుణ్య స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మిక్కిలిగా ఆశీర్వదించునుగాక. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం 2025 సంవత్సరం డిసెంబర్ నెల క్రిస్మస్లు జరిపించుకుంటున్నటువంటి సమయంలో మనం ఉన్నాం. క్రిస్మస్ దినాలు, క్రిస్మస్ మాసం, ఈ నెలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్లు జరుగుతూ ఉండేటటువంటి నెలలో మనం అందరూ కూడా ఉన్నాం. ఇప్పటికే మీరందరూ కూడా అనేక క్రిస్మస్లకు హాజరై క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ ఆరాధనను జరిగించారని దేవుని దాసుడిగా నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఒకసారి మనం క్రిస్మస్ సందర్భంగా ఒక క్రిస్మస్ ప్రసంగాన్ని మనం అందరూ కూడా విందాం. దయచేసి అందరూ కూడా మీ బైబిల్స్తో సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట నేను కోరుతా ఉన్నాను. క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి అనేక విషయాలు. మీరు కూడా క్రిస్మస్కి వెళ్ళారు కదా. క్రిస్మస్లో క్యాండిల్ లైట్ సర్వీస్ అనే ఒక సర్వీస్ చేస్తూ ఉంటారు చాలా చర్చెస్లో. క్యాండిల్స్ వెలిగించి ఆ క్యాండిల్స్ పైకెత్తి ఏదైనా ఒక పాట పాడడం లేదా చిన్న వర్షిప్ చేయడం అనేటటువంటి అలవాటు చాలామందికి ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు, అంతేకాకుండా క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది క్రిస్మస్ రాత్రి కానీ, క్రిస్మస్కు ముందు రోజుని కానీ, ఇంకా బాగా చర్చిలు పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే 4-5 రోజులు లేదా 10 రోజులు 15 రోజులు క్యారల్స్ తిరుగుతూ ఉంటారు. పిల్లల, క్యారల్స్ హడావిడి ఆ గ్రామంలో కనిపించిన వెంటనే గ్రామస్తులకు అందరికీ కూడా క్రిస్మస్ దినాలు వచ్చాయి అనే సంగతి జ్ఞాపకం చేసినట్లుగా అవుతూ ఉంటుంది, సువార్త ప్రకటించినట్లుగా అవుతూ ఉంటుంది. పిల్లల, క్యారల్స్తో పాటు మనకు గుర్తుకొచ్చేటటువంటిది క్రిస్మస్ ట్రీ. చర్చ్లో, ఇళ్లలో చక్కగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకుని దానికి మంచి లైటింగ్ పెట్టి క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. చాలామంది మన స్నేహితులు, ఇతరులు, మన ఇరుగు పొరుగు వారు మన గృహానికి వచ్చినప్పుడు ఆ క్రిస్మస్ ట్రీని చూసి చాలా ఆనందిస్తూ ఉంటారు. క్రిస్మస్ దినాలు వచ్చాయని వారికి కూడా అర్థం అవునట్లుగా కార్యక్రమాన్ని మనం చేస్తాం. శాంతా క్లాష్, క్రిస్మస్ తాత, ఈ క్యారల్స్ తిరుగుతున్నప్పుడు కానీ క్రిస్మస్ తాతతో కలిసి తిరుగుతూ ఉంటాం. అలాగే క్రిస్మస్ రోజు అందరిని ఆహ్వానించడానికి చర్చ్ అయితే చర్చి, కాంపౌండ్ అయితే కాంపౌండ్, ఎంట్రన్స్లో క్రిస్మస్ తాతలు, మన పిల్లలు, సండే స్కూల్ పిల్లల కాడ నుంచి పెద్దవారి వరకు అనేక మంది క్రిస్మస్ తాతలుగా అక్కడ నిలబడి వస్తున్న వాళ్ళని అందరిని ఆహ్వానించేటటువంటి పద్ధతి మనకందరికీ కూడా సర్వసాధారణంగా అలవాటైనటువంటి విషయం. ఇవన్నీ చూస్తున్నప్పుడు క్రిస్మస్ దినాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం, క్రిస్మస్ని జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లల, క్రిస్మస్ అనేది ఒక అద్భుతం. కన్య మరియ గర్భాన యేసయ్య ఈ భూమి మీదకి రావడం, యోసేపు మరియమ్మల జీవితంలో దేవుడు ఈ భూమి మీదకి అవతరించడం అనేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమం క్రిస్మస్ అనేటటువంటి ఈ కార్యక్రమం. పిల్లరా, ఈ క్రిస్మస్ దినాలు అమెరికా దేశంలో మొదలుకొని చిన్న గ్రామాల దాకా, అంటే పరలోకంలో మొదలుకొని ఈ భూమి మీద ఉండే చిన్న గ్రామాల దాకా ప్రతి చోట జరిగేటటువంటి గొప్ప పర్వదినం ఈ క్రిస్మస్. పిల్లలు, అమెరికాలో ఒక గ్రామం పేరు క్రిస్మస్ అని, ఒక గ్రామం పేరు శాంతా క్లాజ్ అని ఉన్నాయి. పిల్లలు, ఈ క్రిస్మస్ అనేటటువంటిది ధనికుడు కాడి నుంచి పేదవాడి దాకా చాలా చక్కగా చేసుకునేటటువంటి పండగ. దానికి ఉదాహరణ జ్ఞానులు క్రిస్మస్ చేసుకున్నారు, గొల్లలు క్రిస్మస్ చేసుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా తెలివైన వారు మొదలుకొని వెర్రివారు వరకు కూడా ఈ క్రిస్మస్ పండుగ చేసుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. పిల్లరా, యేసు ప్రభులు వారు బెత్లెహేంలో జన్మించారు. 30 సంవత్సరాల పాటు ఆయన తల్లిదండ్రులతో ఉండి, తర్వాత 3.5 సంవత్సరాల పాటు సువార్త పరిచర్యలు, అద్భుతాలు కపెర్నహూము, గలిలయ తదితర ప్రాంతాల్లో ఆయన సువార్త పరిచర్య చేయడం, తర్వాత యెరూషలేములో ఆయన సిలువనెక్కడం. పిల్లరా, అలాగే ఆయన పునరుద్ధానం అవడం కూడా
గలిలయ ప్రాంతంలో పునరుద్ధానుడు అవ్వడం అనేటటువంటి విషయాలు మనకందరికీ విదితమైనటువంటి విషయాలే. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. దేవుడు ఏమంటున్నాడంటే, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఒక మనిషి చీకట్లో నడవక జీవము కలిగిన వెలుగుగా జీవించటం కొరకు పిల్లరా, దానికి సాదృశ్యంగానే క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాం. పిల్లరా, ఈ క్రిస్మస్ ఆరాధనలకి మనం నెలంతా వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనకి క్యాండిల్స్ అనేటటువంటి ఇస్తారు. క్యాండిల్స్ని వెలిగిస్తాం. ఒకవేళ రాత్రి పూట జరిగేటటువంటి క్రిస్మస్లు అయితే లైట్లన్నీ ఆర్పేసి క్యాండిల్ పట్టుకొని పైకి ఎత్తి దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే, నేనే ఒక వెలుగుగా మారిపోయాను. యేసు ప్రభు నన్ను వెలిగించాడు. యేసు ప్రభు వెలుగు, ఆయన నన్ను వెలిగించాడు. నేను గొప్ప వెలుగుగా మారిపోయాను. ఇది క్రిస్మస్ సందేశం. ప్రియులారా, యేసు ప్రభు ఈ భూమి మీదకి నేను లోకమునకు వెలుగును అని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, మనల్ని అందరినీ వెలిగించాడు. వెలిగించిన వాళ్ళందరూ కూడా దేవుని వలె వెలుగుతూ ఉన్నారు, దేవునిని బట్టి వెలుగుతూ ఉన్నారు అనేటటువంటి సందేశం మనం తెలియచేస్తూ ఉన్నాం. అందుకు సాదృశ్యంగానే క్యాండిల్ లైట్ సర్వీస్ అనేటటువంటి కార్యక్రమాన్ని క్రిస్మస్ దినాల్లో జరిగిస్తూ ఉంటారు. నా ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా ఇళ్ళ మీద స్టార్ కడతా ఉంటాం. మనం అందరూ కూడా ఇళ్ళ మీద స్టార్ కడతా ఉంటాం. ఏమండి, ఈ స్టార్ అనేటటువంటిది క్రీస్తు పూర్వం 1452వ సంవత్సరంలో బిలాము ద్వారా చెప్పబడిన ప్రకారంగా ఈ స్టార్ అనేటటువంటి దాన్ని మనం జరిపించుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని ఒకసారి మనం దానియేలు గ్రంథం 12వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు ఈ విధంగా రాయించాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు అన్నాడు. పిల్లరా, ప్రతి ఇంటికి చర్చికి నక్షత్రాలు పెడతా ఉంటాం. పిల్లరా, ఒక నక్షత్రమే పెట్టాలని ఎక్కడా లేదు, కానీ ప్రతి ఇంటింటా నక్షత్రాలు పెడతారు, ప్రతి చర్చ్కి నక్షత్రాలు పెడతారు. నేను ఒక ఊర్లో క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ చర్చ్ అంతా కూడా ఉట్టి స్టార్లతో డెకరేషన్ చేశారు. పిల్లలు అన్ని స్టార్లే, చర్చ్ లోపల స్టార్లే, బయట స్టార్లే, ఉట్టి స్టార్లతో డెకరేషన్ చేశారు. నేను ఆ యవనస్తులను అడిగాను, ఏంటన్నా ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి అంటే, వాళ్ళు అన్నారనమాట, ప్రతి సంవత్సరం రకరకాలుగా డెకరేషన్లు చేస్తూ ఉంటాం కదా అయ్యగారు, ఈ సంవత్సరం ఉట్టి స్టార్లతో చేద్దామని ఒక ఆలోచన వచ్చింది, అందుకు ఉట్టి స్టార్లతోటే మేము డెకరేషన్ చేశాం. కనుక ఒక స్టారే పెట్టుకోవాలని ఏమీ లేదు, నక్షత్రాలతో డెకరేషన్లు చేస్తూ ఉంటారు. పిల్లలు, ఈ నక్షత్రాలను డెకరేట్ చేయడంలో ఉద్దేశం ఏమవుతుంది అని అంటే, దేవుడు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. ఎవరైతే సువార్త ప్రకటిస్తూ దేవుని వైపు మనుషులను త్రిప్పుతూ ఉంటారో వాళ్ళు నక్షత్రాల్లాగా అంటే నిరంతరము ప్రకాశిస్తారట. పిల్లరా, నేను నక్షత్రాన్ని, నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జ్యోతుల్లాగా వెలుగుతూ ఉన్నాం అనేటటువంటి సాక్ష్యం ఇవ్వడానికి ప్రతి ఇంటింటా నక్షత్రాలు పెట్టుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లల క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. పిల్లల క్రైస్తవుడు ఏ కార్యక్రమం చేసినా అందులో ఒక మెసేజ్ ఉంటుంది. పిల్లల అందుకే నక్షత్రం పెట్టినప్పుడు సర్వసాధారణంగా డిసెంబర్ 1వ తారీఖు వచ్చేసరికి నక్షత్రాలు పెట్టేస్తారు.
డిసెంబర్ నెల అంతా ఉంచుతారు, కొంతమంది జనవరి 10-15 తారీఖుల దాకా కూడా ఉంచుతూ ఉంటారు పిల్లలు. కొంతమంది అయితే మర్చిపోయి ఇంకా చాలా రోజులు కూడా ఉంచేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఆ నక్షత్రమును చూస్తూ వెళ్ళిన వారందరూ కూడా చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు క్రైస్తవులు అని అనుకుంటారు. కొంతమంది అడుగుతారు, ఏంటండి ఈ నక్షత్రం ఎందు నిమిత్తం మీరు ఇలా పెట్టారు? నాయనా, దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుడి లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆ వెలుగుతో నింపిన ప్రజలందరూ కూడా జ్యోతుల్లాగా ప్రకాశిస్తూ ఉంటారు కనుక దానికి సాదృశ్యంగానే వెలుగును దూరం చేసి, చీకటిని దూరం చేసి వెలుగును ప్రకాశింపచేసినటువంటి దేవుని శక్తిని ప్రకటిస్తూ ఉన్నామనే సందేశాన్ని, సువార్తను మనం తెలియచేస్తూ ఉంటాం. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా క్యారల్స్ తిరుగుతూ ఉంటారు క్రిస్మస్కు ముందు క్యారల్స్ సంఘంలో ఉండేటటువంటి వారందరూ కూడా పిల్లలు బాగా గుర్తుంచుకోండి. క్యారల్స్ అంటే ఏదో యవనస్తులు తిరిగేదని కాదు అర్థం. ప్రతి కుటుంబం కూడా దేవుని సేవకుడితో కలిసి ప్రతి కుటుంబం కూడా ఇంటింట వెళుతూ ఆ గ్రామం అంతా తిరుగుతూ సువార్త ప్రకటించేటటువంటి గొప్ప తరుణం. శాంతాక్లాజులను వేసుకొని చక్కగా శాంతాక్లాజ్ క్యాపులు దొరుకుతాయి, శాంతాక్లాజ్ మాస్కులు దొరుకుతాయి, శాంతాక్లాజ్ డ్రెస్సులు దొరుకుతాయి. అవన్నీ వేసుకొని ఆ గ్రామం అంతా సువార్త ప్రకటించుకుంటూ యేసయ్యను గురించినటువంటి సువార్తను ప్రకటించుకుంటూ గొప్ప ఆర్భాటంగా జరిపించుకునేటటువంటి ఒక కార్యక్రమం. క్రీస్తకం 13వ శతాబ్దంలో ఇటలీ దేశంలో ప్రారంభించబడినటువంటి ఇది మనకి కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 2వ వచనంలో మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను అన్నది చూసారా. యేసు ప్రభు పుట్టుక గొప్ప సంతోషం అన్నమాట, గొప్ప సంతోషం. ఆ ఆనందాన్ని మన నోటితో యేసు ప్రభు క్యారల్స్, క్రీస్తు నేడు పుట్టెను అని అంటూ ఉంటారు. క్రీస్తు మన కొరకు పుట్టెను అలా చెప్తూ గొప్ప సువార్త ప్రకటించేటటువంటి కార్యక్రమే క్యారల్స్ రోజు ఎవరు చర్చిలోనూ ఉండిపోకూడదు, ఎవరు ఇంట్లోనూ ఉండిపోకూడదు. అందరూ బయటికి రావాలి, బయట ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేయాలి. పిల్లరా, వీలైతే చాలామంది మధ్యరాత్రి కాడ క్యారల్స్ చేస్తూ ఉంటారు. 24వ తారీఖు మధ్యరాత్రి కాడ క్యారల్స్ చేస్తుంటారు చిన్న చిన్న సంఘాల వాళ్ళు అనమాట. పట్టణాల్లో అయితే అనేక రోజులు క్యారల్స్ చేస్తూ ఉంటారు. నాదొక సజెషన్, అదేంటంటే అందరూ నిద్రపోతున్నప్పుడు క్యారల్స్ ఎందుకు, అందరూ మెలకుకున్నప్పుడు పట్టపగల క్యారల్ చేస్తే చాలా బాగుంటుంది. సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా అందరూ ఉంటారు, షాప్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఇలా ఆ ప్రజలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయచ్చు. మన శాంతాక్లాజ్ని పెట్టుకొని అందరికీ మన శాంతాక్లాజ్ చాక్లెట్లు ఇస్తూ ఉంటే, స్వీట్లు ఇస్తూ ఉంటే, అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఉంటే ఎవరు దాన్ని తృణీకరించరు. అందరూ కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి గొప్ప కార్యక్రమం కనుక దయచేసి అందరూ కూడా ఆ విధంగా క్యారల్స్ చేసుకోవడం మంచిదని దేవుని దాసుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే పిల్లరా, క్రిస్మస్ ట్రీ అనేటటువంటిది కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. క్రిస్మస్ ట్రీ అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో మనుషులను చెట్లతో పోల్చడం జరిగింది. అనేక సందర్భాల్లో మనుషులను చెట్లతో పోల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చెట్టుతోటే ఎందుకు పోల్చాలి అని అంటే, చెట్టు చక్కగా ఎదుగుతుంది, పచ్చగా ఉంటుంది, పుష్పాలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. ఫలింపు జీవితానికి కూడా సాదృశ్యంగా ఉంటుంది. అంతేకాదు చెట్టుకుండేటటువంటి లక్షణం ఏంటంటే ఎక్కడ నాటబడుతుందో అక్కడే ఉంటుంది, అటు ఇటు ట్రావెల్ చేయదు, అటు ఇటు గాలికి తిరగదు. పిల్లరా, మనం కూడా ఎక్కడ నాటబడతామో అక్కడ స్థిరులమై ఉండాలి, కదలని వారిని స్థిరులమై ఉండాలి. దేవునిలో నాటబడాలి, దేవునిలో కదలక స్థిరుడుగా ఉండాలి. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, క్రిస్మస్ ట్రీ ఎందుకు మనం ఏర్పాటు చేసుకుంటాం అంటే, దేవుడు 2 చెట్ల గురించి ఆదికాండంలో చెప్పాడు. మొట్టమొదటి చెట్టు, ఏ చెట్టు పండైతే తినకూడదో దాని గురించి చెప్పాడు దేవుడు. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో
అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు దాన్ని తినకూడదని, దాన్ని ముట్టుకోవద్దని చెప్పాడు యేసుప్రభు. ఆదాంతో చెప్పాడు, ఆదాం అవ్వతో చెప్పాడు. ఆ చెట్టు పండు చాలా కాలం తినలేదు వీళ్ళు. ఏమండి, ఒక 100 సంవత్సరాల పాటు తినలేదేమో. ఏమండి, తర్వాత ఆ చెట్టు పండు తిని మరణాన్ని తీసుకొచ్చారు. దేవుడు ఇంకొక చెట్టును గురించి కూడా అదే ఆదికాండంలో దేవుడు తెలియచేశాడు. అదేంటంటే, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిన ఎలయనగా ఆమె 22వ వచనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఆ తోటలోనే జీవవృక్షము అనేటటువంటి ఒక వృక్షం ఉంది, దానికి ఫలం ఉంది. దేవుడు తోటలో ఉండేటటువంటి ఫలాలన్నీ తినండి అని అన్నాడు, ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు అన్నాడు. తోట మధ్యలో ఉండే చెట్టు ఫలం తినొద్దు అన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఇది అయి ఉండొచ్చు. అదేంటంటే, తోటలో ఉండే అన్ని ఫలాలు తింటున్నప్పుడు తింటూ జీవవృక్ష ఫలం కూడా తింటారేమో అని ఆ చాయిస్ ఆదాముకి అవకిస్తే వీళ్ళు ఆ పండు తినడం మానేసి తోట మధ్యలో పండు తిన్నారు. చూడడానికి బాగుందంట, అందుకని ఆహారానికి మంచిది అనిపించింది, చూడడానికి చాలా బాగుంది, అందుకని వెళ్ళి తినేశాడు. తినొద్దన్న పండు తినేశారు. తింటారేమో అని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలం తినడం మానేస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ చెట్టుని అక్కడి నుంచి తీసేశాడు దేవుడు. ఎందుకు? తినొద్దన్న పండు తినేసి మరణాన్ని తెచ్చేసుకున్నాడు. అటు మరణాన్ని తెచ్చేసుకుని మళ్ళీ ఇటు జీవాన్ని కూడా తీసుకుంటాడేమో, జీవవృక్ష ఫలమును తీసేశాడు దేవుడు. పిల్లరా, ఇప్పుడు ఏదేను తోట అంటే ఆ రోజుల్లో ఆదాము అవ్వ ఉండేటటువంటి తోట ఏదేను తోట అని. ఇప్పుడు భూమండలం మీద రకరకాల పళ్ళు ఉన్నాయి. ఏమండి, చాలా కాలం మనుషులు ఏమనుకున్నారంటే చనిపోయినటువంటి పండు ఏదైతే తోట మధ్యలో ఉండేటటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి చెట్టు ఉందో ఆ చెట్టు పండు ఎలాగ తినేసాం, ఈ ప్రపంచం అంతట్లో ఉండే పళ్ళన్నీ తింటూ ఉంటే ఎక్కడైనా జీవవృక్షం ఉంటుందేమో, దాని పండు కూడా తినేద్దాం అని మనుష్యుడు ప్రయత్నం చేస్తాడని దేవుడు తను తీసేశాడు. అయితే మనం ఎందుకు ఈ క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసుకుంటున్నామంటే, జీవవృక్షం ఒకటి ఉన్నది, దాని ఫలం ఉన్నది, ఆ ఫలాన్ని తిన్నవాడు నిత్య జీవానికి వెళ్తాడు అనేటటువంటి గొప్ప సువార్తను పిల్లరా ప్రకటించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. పిల్లరా, ఆ జీవవృక్ష ఫలం ఎవరో కాదు, యేసు ప్రభువే. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఏమండి మనకి పస్కాగా, పరలోకపు మన్నాగా ఆయన మనకిచ్చాడు. దాన్ని తింటున్నాం. ఎవడు నా శరీరము తిని నా రక్తము త్రాగునో వాడు నిత్య జీవము కలిగిన వాడని యేసు ప్రభు చెప్పాడు. పిల్లరా, ఆ జీవ వృక్షం అయినటువంటి యేసయ్య వృక్షం, యేసయ్య ఫలం, యేసయ్యే ఈ భూమికి ప్రథమ ఫలమై ఉన్నాడు. ఆ ఫలాన్ని భుజించడానికి మేము భుజిస్తున్నాం అని సాక్ష్యం చెప్పడానికి క్రిస్మస్ రోజు ఆ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటి కార్యక్రమం కూడా మనకు జరుగుతోంది. దేవదారు వృక్షం క్రీస్తు 8వ శతాబ్దం నుండి నిత్య జీవనంలోని గుర్తుపెట్టుకుంటూ అండి ఉత్తర కొరియా నుండి వాడుకలోనికి వచ్చిందంట ఇది. ఏమండి, ఉత్తర కొరియా వాళ్ళు మొట్టమొదట ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది కొనసాగుతున్నటువంటి గొప్ప కార్యక్రమంగా మనం అందరూ కూడా తెలుసుకోవచ్చు. ఈ క్రిస్మస్ దినాల్లో చివరిగా నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, క్రిస్మస్ తాత, శాంతాక్రాజ్ అని ఇంగ్లీష్లో అనేటటువంటి క్రిస్మస్ తాత గురించి కూడా మనం కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. క్రిస్మస్ తాత ప్రేమను పంచిపెడతాడు, శాంతిని బోధిస్తాడు. ఏమండి, అంతేకాదు గిఫ్ట్లు ఇస్తూ ఏమండి సౌభ్రాతృత్వాన్ని తెలియచేసేటటువంటి ఒక కార్యక్రమం అన్నమాట. పిల్లరా, ఈ క్రిస్మస్ తాత అనేటటువంటి ఈ ఆలోచన ఎలాగొచ్చిందంటే,
ఇది క్రీస్తు శకం 4వ శతాబ్దంలో నెదర్లాండ్ దేశంలో పత్తాస్ అనేటటువంటి ఒక గ్రామానికి చెందిన ఓ అనాథ సెయింట్ నికోలస్ గారు అనమాట. ఆయన పేరు సెయింట్ నికోలస్ గారు. ఒక అనాథ ఆయన ఒక బోర్డింగ్ హోమ్లో పెరిగారు. ఆయన మైరా అనే చర్చ్ బిషప్ గారి దగ్గర ఆయన పెరిగారు. ఇతనికి ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అనేటటువంటి బిరుదు కూడా ఈయనకుంది. డచ్ భాషలో సెయింట్ నికోలస్ అనేటటువంటిది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సెయింట్ నికోలస్ కాస్త శాంతాక్లాజ్గా మారిపోయింది. పిల్లలు, ఈ సెయింట్ నికోలస్ అన్న ఆయన ఒక చర్చికి ఫాదర్ అయ్యారు. ఈయన ఏమండి ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అని పిలుస్తారు. ఈయన ఫాదర్ అయిన తర్వాత ఈయనకి బిడ్డలు పుట్టారు. ఈయన బాగా ముసలోడైపోయాడు. వాళ్ళ కొడుకులు ఒక సంవత్సరం క్రిస్మస్ వచ్చేసరికి వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారంట. పలానా ఆయనకి వాక్య పట్టణం ఇద్దాం, పలానా ఆయనకి గ్రీటింగ్స్ ఇద్దాం, పలానా ఆయనకి వాక్యోపదేశం ఇద్దాం, పలానా ఆయనకి వందన సమర్పణ ఇద్దాం అని ఇలాగ ప్రోగ్రాం అంతా కూడా సెట్ చేసుకొని ప్రోగ్రాం రాస్తూ ఉన్నారంట. అప్పుడు నాన్నగారు అయినటువంటి నికోలస్ గారు, ఏంటి నాకేమీ ప్రోగ్రాం ఇవ్వట్లేదు, ఈ క్రిస్మస్ రోజు నేనేం చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నారంట. ఆయన నాకేమన్నా ఇస్తారా ఎవరా ఈ పిల్లలు అని ఆలోచిస్తే నాన్నగారికి ఏమీ కార్యక్రమం ఇవ్వలేదు. బహుశా ఆఖరిని దీవెనలు ఇచ్చిండి ఉంటారేమో కానీ ఏమీ కార్యక్రమం ఇవ్వకపోవడం వల్ల ఈయనే ఆలోచించుకుని ఏం చేశాడంటే, క్రిస్మస్ అంటే ఇచ్చుట కదా, యేసు ప్రభు తండ్రి కుమారుణ్ణి మనకిచ్చాడు కదా, యేసు ప్రభువుని మనకిచ్చాడు కదా, అలాగే గొల్లలు వాళ్ళు తోచిన గిఫ్ట్ వాళ్ళు తీసుకుని వెళ్ళారు, జ్ఞానులు బంగారము సాంబ్రాణి భోళం వాళ్ళు తీసుకుని వెళ్ళారు, క్రిస్మస్ అంటే ఇవ్వడం కదా, కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే చర్చికి వచ్చే చిన్నపిల్లలకి అందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తా, చాక్లెట్లు ఇస్తా, స్వీట్స్ ఇస్తా అని చెప్పి దానికి తగ్గట్టుగా నేను ఇస్తున్నానని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, నేను ఇస్తున్నానని వాళ్ళకి తెలియాలంటే నా డ్రెస్ స్పెషల్గా ఉండాలి, వీళ్ళందరిలో స్పెషల్గా ఉండాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి దుస్తుల్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఒక బ్యాగ్ తగిలించుకుని చర్చికి వస్తున్న చిన్నపిల్లలకి అందరికీ చాక్లెట్లు ఇస్తూ ఆయనకు తోచిన గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళతో ఆనందిస్తూ నాట్యమాడుతూ సంతోషించాడంట. పిల్లరా, ఈ విధానం ఆయన కొనసాగిస్తున్నటువంటి చాలా కాలం తర్వాత 1866 సంవత్సరంలో ఆయన ఊహా చిత్రం గీశారు. ఇప్పుడు మనం ఏదైతే శాంతాక్లాజ్ డ్రెస్ మనం కలిగి ఉన్నామో ఏమండి, ఆ వేషధారణ అంతా కూడా 1866 సంవత్సరంలో హార్పర్ అనేటటువంటి వీక్లీలో దీన్ని ఆ ఊహా చిత్రాన్ని ప్రచురించారట. ఆ విధంగా శాంతాక్లాజ్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉంటాం. శాంతాక్లాజ్ అనేటటువంటిది క్యారల్స్ తిరుగుతుంది ఏమండి, చర్చ్లో ఎంట్రన్స్లో పెట్టుకుంటూ ఉంటాం, చర్చిలో నాట్యం ఆడతాం, చిన్నపిల్లలు క్రిస్మస్లో పాటలు పాడుతున్నప్పుడు నాట్యం ఆడుతూ ఉంటారు, అలాగే మంచి స్కిట్లు ఏమన్నా వేస్తున్నప్పుడు ఏమండి మధ్యలో నాట్యం ఆడడం, అలాగే చర్చ్లో కూడా సందడి చేయడం అనేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, నేను చెప్పాను, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను, క్రిస్మస్ క్యాండిల్స్ని సత్యమునకు వెలుగునకును సాదృశ్యంగా క్యాండిల్స్ని మనం వెలిగిస్తూ ఉంటాం. రెండోది మన ఇళ్ళ మీద అలాగే చర్చెస్ మీద ప్రతి చోట ఈ రోజుల్లో అయితే ప్రతి షాప్లో స్టార్స్ అమ్ముతూ ఉన్నారు, ప్రతి చోట కూడా స్టార్ వెలిగిస్తూ ఉన్నారు. స్టార్ అనేది కూడా క్రిస్మస్కి ఒక గుర్తుగా మనం అందరూ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన సువార్త ప్రకటించి వారిని వెలిగిస్తూ ఉన్నాడు. సో మనం అందరూ కూడా ఒక్కొక్క వెలుగుగా ఉండడానికి సాదృశ్యంగా మనం స్టార్స్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత క్యారల్స్ తిరుగుతూ ఉన్నాం. పిల్లల క్యారల్స్ సంతోషాన్ని సమాధానాన్ని మన నగరం అంతా తెలియచేస్తూ మన సంతోషాన్ని తెలియజేస్తూ ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, నరక కోపంలో పడిపోకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు, రక్షకుడు వచ్చాడు అనేటటువంటి సంతోషాన్ని క్యారల్స్ ద్వారా తెలియచేయడానికి క్యారల్స్ మనం సంఘం అంతా ఊర్లోకి వచ్చి సంఘం అంతా కూడా కలిసి బయటకు వచ్చి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి
మన గ్రామానికి శుభాలు తెలియచేసేటటువంటి గొప్ప కార్యక్రమం, క్యారల్స్ కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. జీవవృక్ష ఫలం ఒకటి ఉన్నది. ఆ వృక్ష ఫలాన్ని తినువాడు నశింపక నిత్య జీవంలో ఉంటాడు అనేటటువంటి సువార్త ప్రకటించడానికి పిల్లలు యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ప్రథమ ఫలంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగువాడు నిత్య జీవానికి చేరుకుంటాడు అనేటటువంటి సువార్త ప్రకటించడానికి క్రిస్మస్ ట్రీలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. చివరిగా శాంతా క్లాస్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా సెయింట్ నికోలస్ గారి యొక్క యాంబిషన్. ఆయన పిల్లరా సెయింట్ నికోలస్ గారి గురించి చెప్పాలి అనుకుంటే చాలామందికి ఉండేటటువంటి యాంబిషన్ ఏంటంటే చర్చిలో ఇవాళ నాకు పాటిస్తారా ఇవ్వరా, చర్చిలో నాకు ఏమన్నా ఇస్తారా ఇవ్వరా, ఇవాళ నాకు గ్రీటింగ్స్ ఇస్తారా ఇవ్వరా, నాకు ఏమి ఇస్తారు, నాకు ప్రసంగం ఇచ్చేస్తారా అనే ఎదురు చూస్తారు. కానీ సెయింట్ నికోలస్ గారిలాగా ఏమి ఇవ్వకపోతే నేను శాంతాక్లాజ్ వేషం వేసుకొని పిల్లరా సెయింట్ నికోలస్ గారు ఆ చర్చికి ఆయనే పెద్ద పాస్టర్ గారు, ఆ చర్చికి ఆయనే పెద్ద పాస్టర్ గారు. అయినప్పటికీ ఆయన నేను ప్రసంగం చేయాలని కానీ లేకపోతే నేను గ్రీటింగ్స్ మాట్లాడాలని కానీ ఇంకోటి కానీ అనుకోకుండా శాంతాక్లాజ్ వేషం వేసుకొని అందరికీ స్వీట్లు ఇవ్వడం, బహుమానం ఇవ్వడం చేసి గొప్ప క్రిస్మస్ ఆయన జరిపించుకున్నాడు. దానికి సాదృశ్యంగానే శాంతాక్లాజ్ అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా ఈ పండగ అమెరికా నుంచి చిన్న గ్రామం దాకా ప్రతి చోట జరిగేటటువంటి గొప్ప పండగ. ధనవంతుడి నుంచి పేదవాడి వరకు చేసుకునేటటువంటి పండగ అండ్ తెలివైన వాడి నుంచి తెలివి తక్కువ వాడి వరకు చేసుకునేటటువంటి పండగ. ప్రపంచ పండగ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్ పండగ. ఈ సీజన్లో పిల్లరా క్రిస్మస్ సీజన్లో జరిగినంత వ్యాపారం ప్రపంచంలో ఇంకే పండగకి జరగదట. వ్యాపారస్తులందరూ కూడా ఎదురు చూసే ఏకైక సీజన్ క్రిస్మస్ సీజన్. మిగతా ఎన్నో పండుగలు వస్తాయి వెళ్ళిపోతాయి, కానీ క్రిస్మస్ సీజన్లో జరిగినంత వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ గొప్ప వ్యాపారాన్ని జరిగింపజేసేటటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. అలాంటి క్రిస్మస్ సీజన్లో మనం అందరూ ఉన్నాం. మీరందరూ కూడా ఇప్పటికే చాలా క్రిస్మస్లు జరిపించుకున్నారు. ఇంకా మిగిలి ఉన్న క్రిస్మస్లు కూడా మీరు వెళ్ళండి. దేవుణ్ణి గంభీరంగా ఆరాధించండి, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. గతంలో ఆరాధించిన దానికంటే ఎక్కువగా యేసు ప్రభుని క్రిస్మస్ సీజన్లో మీరు హాజరైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో ఘనంగా దేవుడిని ఆరాధించాలని తెలియచేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని, క్రిస్మస్ శుభములు మీ కుటుంబాలకు కలగాలని దేవుని దాసుడిగా ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తాను. తల్ల వంచి కన్నులు మూసుకొని ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం స్వామి. దేవా తండ్రి, ఈ మధ్యాహ్న వేళలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. దేవా మేమందరూ కూడా నైనా తండ్రి నీ వలే ఒక నక్షత్రంగా వెలగడానికి మీరు సహాయం చేయండి. నువ్వు ఎలాగైతే మమ్మల్ని అందరినీ దేవా తండ్రి నీ వెలుగుతో నింపావు, ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా నీ వెలుగుతో మేము నింపగలిగినటువంటి కృప నీ సువార్త ద్వారా మీరు మాకు ఇచ్చారు. దేవా అట్టి గొప్ప సువార్త పరిచర్య విరివిగా జరగడానికి మీరు సహాయం చేయండి. వారు విశేషించి ఈ క్రిస్మస్ సీజన్లోనైనా అందరికీ దేవా తండ్రి లోక రక్షకుడు పుట్టాడనే సువార్త వినిపించబడడానికి మీరు సహాయం చేయండి. అనేక మంది మారు మనసు పొందడానికి మీరు సహాయం చేయమని నీ దాసుడిగా ప్రార్థన చేస్తూ దేవా తండ్రి వాక్యం విన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. దేవా వారికి ఏది కొదువైనదో కొదువైన దాన్ని మీరు అనుగ్రహించండి. దేవా తండ్రి అనారోగ్యంగా ఉన్న వారిని నిశ్చయముగా ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. దేవా గొప్ప కృపలతో నింపమని నీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తూ దేవా నీ శుభములు ప్రతి వారికి కలిగింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. విశాఖ గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచర్యల కొరకై మీరు ప్రార్థన చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మీ ప్రార్థనలో ఎత్తుపట్టుకోండి, ఆర్థిక సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని మిక్కిలిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.